ఇంక పెళ్ళికొచ్చామంటే ఇంక మరి చెప్పక్కర్లేదండి. మొత్తం ఎక్కడ చుట్టాలందరూ కనిపిచ్చేస్తారు ఒకచోటే. ఇంక వాళ్ళందరిని పలకరించుకుంటూ సరదాగా జరిగిపోయిందండి. ఇక్కడ మా మావయ్యేనండి. నన్ను కూడా తీసేస్తున్నావేంటి అంటున్నారు. అమ్మ వాళ్ళ అన్నయ్యండి. ఇంకా మా సందడిలో మేముండగా ఇక్కడ సుముహూర్తానికైతే జీలకర్ర, బెల్లం పెట్టిచ్చేశారు. అది అవ్వగానే అందరం వెళ్లి స్టేజ్ మీదకెళ్ళి అక్షింతలు వేసొచ్చేసామండి. ఇంకా కొన్ని ఫోటోస్ కూడా ఇంకెక్కడికెళ్ళిన ఈ ఫోటోస్ అయితే మానం కదండీ! కొన్ని ఫోటోస్ కూడా తీయించేసుకున్నాము. ఇంకా సూత్రాలను కూడా అందరూ హృదయాలకి తాకించి తీసుకెళ్ళి తాళిబొట్టునైతే కట్టిచ్చేసారండి. ఇంకా అస్సలైన పెళ్ళిలో అందరికి ఇష్టపడేది ఇంకా తలంబరాలే కదండీ! ఇంకా పంతులు గారు 3 సార్లు వేయించాక ఈయనెప్పుడు జరుగుతారా? ఇంకా మనం ఎప్పుడు మొదలెడదామా అని అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు వెయిటింగ్ అండి. ఇంకా పెళ్ళికూతురిని, పెళ్ళికొడుకుని లాగేద్దామని. చాలా సందడిగా జరిగింది. పంతులు గారు మెయిన్ అండి. చాలా చెప్తున్నారు పిల్లలకి ఇద్దరికీ కూడా ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని ప్రతీదీ అర్థం చెప్పుతూ పెళ్ళనైతే చాలా చేయించారండి. ఇంకా మొదలైపోయిందండి. ఇంకా లాక్కోవటం ఎన్ని రకాల పువ్వులు, రెక్కలతో గులాబీ రెక్కలు, చామంతులు, లిల్లీలు, ముత్యాలు ఇలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలతో అయితే తలంబ్రాలు పోయించారు. చాలా సందడిగా జరిగింది. ఫుల్ వీడియోనైతే చేస్తున్నానండి. అయితే రేపు గాని, ఎల్లుండి గాని పెడతాను.